నివారణ చేయాలన్నా దాన్ని మనము ఫైర్ ఆర్పేటప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలా, మనకేం కాకుండా ఫైర్ ఆర్పడం ఎట్లా చేయాలా అనేది ఈరోజు ప్రోగ్రాము. ఫస్ట్ దీనికి అన్ని ఆత్మకూరు డివిజన్లో మొత్తం అన్ని రేంజుల నుంచి ప్రొటెక్షన్ వాచర్లు, బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, ఏబీఓలు మరియు రేంజ్ ఆఫీసర్లు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎఫ్ సార్ కూడా హాజరవుతాడు. కానీ డిఎఫ్ సార్కి అర్జెంట్ మీటింగ్ వల్ల కొద్దిగా డిలేగా వస్తాడు, 1 అవర్ లేట్గా వస్తాను అని చెప్పాడు. ప్లస్ ఇక్కడ నుంచి అన్ని రేంజ్ ఆఫీసర్లు వాళ్ళ స్టాఫ్ పీడబ్ల్యూస్ వచ్చారేమో ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఎవరన్నా రావాలంటే కానీ ప్లస్ ఫైర్ సర్వీసెస్ సంబంధించి ఆత్మకూరు డివిజన్ కి సంబంధించి భీముడు నాయక్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ప్లీజ్. మరియు ఆత్మకూరు రేంజ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ రేంజ్ ఆఫీసర్ నరసింహులు సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే బైర్లిటీ రేంజ్ ఆఫీసర్ శంకరయ్య సార్ను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగా చదువుకొనే ఉన్నట్టున్నారు. అందరూ వాచర్లు, ఇంకా మీ డిజిగ్నేషన్ ఏమో తెలియదు నాకు. అందరికీ ఇప్పుడు అడవిలో అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, అవి ఎలా నివారించాలి, ఎలా జరుగుతాయంటే కొంతమంది పొలపర్లు ఉంటారు. పొలపర్లు వాళ్ళు ఏమైనా వేసిపోవటం కానీ, చెట్లు రాపిడి అవి నిప్పు పుట్టడం కానీ, లేకపోతే పిట్టలు అన్ని ఏమైనా తీసుకుపోయి గూడు కడుతుంటాయి. ఆ గూడు కట్టే దాంట్లో మన సీసా ముక్కలు తీసుకుపోయి పెట్టినా అవి ఎండకు బాగా ఇదై అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఈ అగ్ని ప్రమాదాలే కాకుండా కొండల్లో వాగులు, వంకలు అవన్నీ జలయర్లు పారుతూ ఉంటాయి. మీకు తెలియకుండా మీరు అక్కడ డ్యూటీలకు పోయినప్పుడు అనుకోకుండా వర్షాలు వచ్చి ఆ వాగులు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ రాలేరు. మీరు రావాలంటే ఏం చేయాలి, మీరు బయటికి రావాలంటే ఏం చేయాలి, దానికి మొత్తము ఎలా బయటపడాలా, మీరు మీ లైఫ్ ఎలా సేవ్ చేసుకోవాలో మా వాళ్ళు చెప్తారు బ్రీఫ్ గా. బాగా శ్రద్ధగా విని ఇది కరెక్టా రాంగ్ అనేది మీరే నిర్ణయించుకుంటారు. తర్వాత ఇవన్నీ దానికి సంబంధించినటివే. ఈ సీసా గాని, ఈ చెక్కలు గాని, ఈ టీషర్ట్ లో ఉన్న బాటిల్స్ గాని, టెంకాయల్లో ఉండే వట్టి టెంకాయలు అనమాట అవి. ఇవన్నీ వరదల నుంచి మేము బయటికి ఎలా రావాలి, వరదలో కొట్టుకోపోతుంటే మనం బయటికి ఎలా తప్పించుకోవాలా, ఎలా సేవ్ కావాలా అన్న దాని గురించి మేము తయారు చేసినట్టు ఇవి. మా వాళ్ళు మీకు బ్రీఫ్ గా చెప్తారు, వినండి. లాస్ట్ టైం ఆత్మకూరులోనే చేశాం, ఇంతమంది రాలేదు. అప్పుడు లాస్ట్ టైం చేసినప్పుడు అంతమంది రాలేదు. సుమారుగా ఒక ఇంతమంది వచ్చినట్టు, సగం మంది వచ్చినారు, సగం మంది రాలేదు. ఇప్పుడు అంతా బాగా గ్యాదర్ చేసినట్టున్నారు సారు. చూడండి. రైట్. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. సార్ అడవిలో అగ్ని ప్రమాదాలు నివారణ మరియు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన. మనకు ఆల్రెడీ బ్రీఫ్ గా ఒక బేసిక్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది. ఎందుకంటే మనం ప్రొఫెషనల్ లో ఉన్నాం కాబట్టి, అడవుల్లోనే మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకంటూ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంది. సో మాకు తెలిసినంత వరకు మేము జోడించి చెప్తాం సార్. ఓకే సార్. అడవిలో అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణాలు తెలుసుకుందాం సార్. ఫస్ట్ అయితే ఫారెస్ట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకు సూర్యరశ్మి నుంచి ఏదైనా అడవిలో పగిలిపోయినటువంటి గాజు పెంకులు, ఫస్ట్ పాయింట్ గాజు పెంకులు పడినప్పుడు ఆ గాజు పెంకుల మీద సూర్యరశ్మి పడి ఒక డైరెక్షన్ లో ఆ సూర్యరశ్మి అనేది పరావర్తనం చెంది ఎండుటాకులు, ఎండు గడ్డి ఇటువంటి మొదలైన వాటి వల్ల పడడం వల్ల ఫైర్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కొమ్మలు, చెట్ల కొమ్మలు రాపిడి. అంతే కదా, చెట్ల కొమ్మలు రాపిడి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నిపురవలు రాలిపడి సేమ్ ఎండుటాకులు, ఆ గడ్డి, ఆ పీచు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఫైర్ అవ్వడం వల్ల అది ఒక గాలి దాన్ని ఒక దిశకు తీసుకుపోతూ ఆ ఫైర్ అనేది మేజర్ ఫైర్ యాక్సిడెంట్ గా అయిపోతుంది. సెకండ్ వన్.
సారీ థర్డ్. సార్ మూడో పాయింట్ మీకు ఏమైనా తెలుసా సార్? ఇది కొద్దిగా ఇదేమైనా అవగాహన ఉందా? ఇవి రెండు ప్రకృతి సంబంధంగా మన ప్రమేయం లేకుండా జరిగేటివి. మూడో పాయింట్ సార్, నిర్లక్ష్యంగా మనలోనే కొందరు, అంటే ప్రజలు కావచ్చు, మనమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, బీడీ సిగరెట్లు తాగి ఆర్పివేయకుండా పడేస్తారు. సో ఈ 3 పాయింట్లు మనకు బేసిక్ గా తెలుసు. వీటిని ఎట్లా నివారించాలి అనేది మీకు కూడా తెలుసు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గాజులు కానీ సీసాలు కానీ మందుబాబులు ఎవరైనా పగలగొట్టి పడేయకుండా చూసుకోవాలి. రెండవది వచ్చేసి ఈ కొమ్మల్ని సాధ్యమైనంత వరకు కొమ్మల్ని మనము తప్పించుకుంటూ, అదే ఒక కొమ్మ ఇలా రాపిడి జరగకుండా చూసుకుంటారు. అది అడవుల్లో అయితే అసాధారణం కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పరిధిలో ఉన్నప్పుడు మీరు చూసుకుంటారు. ఒకవేళ అటువంటి ఫైర్లు జరిగినప్పుడు ఏం చేస్తామంటే మంట అనేది విస్తరిస్తూ పోతుంది. విస్తరిస్తూ పోతున్నప్పుడు ఆ మంట అనేది ఒక 10,000 హెక్టార్లు కాలిపోయేదానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఆ అవకాశం జరగకుండా కొన్ని ఫైర్ గ్యాప్స్ ఏర్పరచాలి సార్. ఫైర్ గ్యాప్స్ అంటే తెలుసు కదా సార్, మీకు తెలుసా సార్? మీరు లేండి ఒకసారి మాస్క్ పెట్టుకున్నారు, రెడ్ మాస్క్. తెలుసా ఫైర్ గ్యాప్ అంటే? తెలుసా సార్? మీరే సార్? లేండి సార్, ఏం పర్లేదు, మనం దాన్ని వీడియోలు చేసుకోవాలి సార్. అంతే, ఫైర్ అనేది విస్తరించకుండా ఒక గ్యాప్ అనేది ఏర్పాటు చేస్తాం. ఎండుగడ్డి కానీ ఏదైనా డివైడ్. సో ఫైర్ గ్యాప్ లో ఏర్పరచుకుంటాం. ఇంకోటి అక్కడక్కడ నీటి నిల్వలు ఏర్పాటు చేసుకుంటాం. అంతేనా సార్? ఇంకా దీని గురించి ఏదైనా మాకు తెలిసిందైతే ఇంతే సార్. దీంట్లో పని చేస్తున్నది మీరు, ప్రత్యక్షంగా ఆ ఫైర్స్ ను ఫేస్ చేస్తున్నది మీరు కాబట్టి నాకు తెలిసినంత వరకు మాకంటే మోర్ నాలెడ్జ్ మీకే ఉండొచ్చు అని నా అభిప్రాయం. అంతేనా సార్? మాకు కానీ మా డిపార్ట్మెంట్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ జరిగిన ఒక సంఘటన మేజర్ బేస్ చేసుకొని చెప్తాను సార్. మన వెలుగోడు దగ్గర గుండంబాగు అనుకుంటాం సార్. గుండంబాగులో మన ప్రొటెక్షన్ వర్కర్స్ అక్కడ ఎవరో నైట్ లాక్ అయిపోయినారు. తంగిడి బుగ్గబాగా సార్, ఏ బాగా ఏమో తెలుసు సార్. నైట్ వర్షం పడిపోవడం వల్ల ఏమైందంటే ఉన్నట్టుండి హఠాత్తుగా బేస్ క్యాంప్ కూడా మునిగిపోయిందట. బేస్ క్యాంప్ మునిగిపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళు ప్రొటెక్షన్ వాచర్స్ అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎవరో అయితేనేమి వాళ్ళు ప్రమాదంలో పడ్డారు. ఆ వాగు దాటి యువతలకి రావడానికి లేదు. వాగు దాటేటప్పుడు మన సెల్ఫ్ గా సార్, మనం ప్రకృతికి సంబంధించినటువంటి ఈ అడవి తల్లిని రక్షిస్తున్నాం. మనం ఈ అడవి తల్లిని రక్షించడం వల్ల సొసైటీకి ఎంతో మేలు చేస్తున్నాం ఒకటి. కాకపోతే మన సెల్ఫ్ గా మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి కొన్ని మెలకువలు నేర్పిస్తాం సార్. ఏం సార్? ఓకే, రైట్ సార్. ఇది లైఫ్ బాయ్ తెలుసా సార్ మీకు? దీన్ని లైఫ్ బాయ్ అంటాం సార్. చూసింటారు మీరు విహారయాత్రలకు ఎక్కడైనా బోటింగ్ లో గానీ ఎక్కడైనా పెట్టి ఉంటారు. ఈ వాటర్, ఈ వాగులు ఉన్న చోట ఉన్నటువంటి బేస్ క్యాంపులలో ఈ లైఫ్ బాయ్ అనేది ఏర్పాటు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఇది వచ్చేసి 100 కేజీల వరకు మనుషుల్ని మోయగలదు. 100 కేజీల వరకు మనిషిని ప్రాణం రక్షించగలుగుతుంది. ఇది మునగదు సార్ 100 కేజీల వరకు. ఏమైనా 120, 140 అయితే కొంచెం మునుగుతుంది. ఇది సార్ ఫస్ట్ పాయింట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి సార్, ఇది ఏదో చెప్పగలరా ఎవరైనా సార్? మునగబెల్లు. ఇది డిపార్ట్మెంట్ మనకేం ఇష్యూ లేదు సార్. ఇది మనం ఇంప్రూవైజ్ చేసిన ఆలోచన సార్. ఏం చేస్తే మనం లైఫ్ సేవియర్ ఉండొచ్చు, అందుబాటులో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉంటాయో వాటిని వినియోగించుకొని మనం ప్రాణరక్షణ ఎట్లా చేయొచ్చు, ఇతరులను ఎట్లా కాపాడవచ్చు అనే ఒక దృక్పథంతో మా సొంతంగా మా ఆఫీసర్ గారు తయారు చేసినటువంటి మునగబెండ్ల కట్ట ఇది. ఇది మామూలుగా అందరికీ తెలుసు. మనకు పాతకాలంలో మునగబెండ్లు వేసుకుని ఈత కూడా నేర్చుకున్నాం మనం కదా. ఈ మునగబెండ్లను ఈ విధంగా ఎండబెట్టి ఈ రోప్స్ తయారు చేసుకుని ఈ విధంగా చేసుకుంటే ఇది ఒక 2-3 ప్రాణాలు కాపాడుతుంది సార్. ఇది లేదంటే ఒకరు వేసుకోవచ్చు, వేరింగ్ అంతే. సార్ ఇది సార్ పొజిషన్. మనకున్నటువంటి మునగబెండ్లకు కన్నం చేసుకుంటాం, ఒక తాడు కట్టుకుంటాం, ఆ తాడును విడిపోకుండా కట్టుకుంటాం అంతే. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే నది తీరాల్లో, వాగుల తీరాల్లో ఉన్నటువంటి బేస్ క్యాంప్ వాళ్ళు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అటువంటి అవకాశం ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాగులు వంకలు వచ్చినప్పుడు
మనం హైరాణ చెందకుండా ఇటువంటివి ఏర్పాట్లు ముందుగానే చేసి పెట్టుకున్నట్లయితే ఇవి మనకు ఆ టైంలో కరెక్ట్ గా ఉపయోగపడతాయి. మన లైఫ్ సేవ్ అవుతుంది. మన లైఫ్ సేవ్ అయిందంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. మన ఫ్యామిలీ బాగుందంటే మనం ఇంకా మన ప్రొఫెషన్ ఇంకా సక్సెస్ఫుల్ గా చేయొచ్చు. అంతేగా సార్? దెన్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ జాకెట్ సార్. దీన్ని లైఫ్ జాకెట్ అంటారు. ఇది కూడా మనకు సుపరిచితమే, ఎక్కడెక్కడో ఉంటాయి. కాకపోతే మన డిపార్ట్మెంట్ వాళ్ళు, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఇది గాన మన ఫారెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకు రెస్క్యూర్స్ కి ఇచ్చినట్లయితే వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకోవడం కోసం ఒకప్పుడు నాకు తెలిసి 2009లో అనుకుంటా ఈ ప్రొటెక్షన్ వాచర్ సిస్టమ్ వచ్చింది. అప్పుడే సార్ ఆ సెంట్రల్ ఫండ్స్ వచ్చినప్పుడు నేను కూడా ఒక 46 days పంగిడిపిలో చేసినాను, పీడబ్ల్యూగా చేసినాను సార్. ఆ టైంలో ఏమీ లేవు సార్. మా అంతకు మేము కొట్టం వేసుకున్నాం. మా అంతకు మేము ఏది అసలు ఒక లైట్ కూడా లేదు సార్. ఇప్పుడు సోలార్ సిస్టమ్ వచ్చింది, లైట్లు వచ్చినాయి. ప్రతి ఒక్క పీడబ్ల్యూకి మస్కిటో నెట్ కూడా వచ్చినట్టు కదా, మస్కిటో నెట్ కానీ పీపీ ప్రతిదీ ఎక్విప్మెంట్ వచ్చింది. సో పీపీఈలో భాగంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి మనకు అక్కడ రెస్క్యూలో ఉన్న వాళ్ళకు, ఆ రెస్క్యూ పాయింట్ లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు ఈ లైఫ్ జాకెట్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే సార్ చాలా ఫేవరబుల్ గా ఉంటుంది సార్. సార్ దెన్ నెక్స్ట్ సార్ ఇది ఇంప్రవైజ్డ్ మెథడ్ సార్. ఇది మనకై మనం ఆలోచన చేసుకొని మామూలు మన పిల్లలు ఒక 5 లీటర్ల క్యాన్ పెట్టుకొని ఈత నేర్చుకోవాలంటే 5 లీటర్ క్యాన్ పెట్టుకొని ఈత నేర్చుకుంటుంటారు. సేమ్ అదే సిస్టమ్ లో ఒక 6-7 లేదా బాటిల్లు, ఒక 2 లీటర్స్ బాటిల్స్ కన్నం లేనివి, లొక్కులు నలిగిపోయింటాయి కదా, నలిగిపోయినట్టు లేకుండా బాగా నీట్ గా ఉన్నటువంటి ఒక 5 లేదా 6-7 ఎన్నైనా మన ఇష్టం సార్. అది ఆ బాటిల్ తీసుకొని ఈ విధంగా రోప్ తో కట్టడం చేయడం వల్ల ఇది కూడా మనకి లైఫ్ సేవింగ్ కి ఉపయోగపడుతుంది. మన ఇంప్రూవైజ్డ్ మెథడ్ సార్ ఇవన్నీ. ఇదేం గవర్నమెంట్ ఏమైతే ఇవ్వలేదు సార్, ఇది మనం ఇంప్రూవైజ్ మనం ఆలోచన చేసుకొని మనం చేసుకున్నది. సో ఇది కూడా ఆ పాయింట్ లో, రెస్క్యూ పాయింట్ లో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఈ విధంగా ఇంప్రూవైజ్ చేసుకొని బాటిల్స్ ద్వారా లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్ సార్. దెన్ నెక్స్ట్ సార్ ఇది కూడా బాటిలే సార్. బాటిల్ ను ఒక టీ షర్ట్ లో పెట్టేసినాం సార్. పెట్టేసి క్యాప్ బయట తగిలిచ్చినాం. మామూలుగా బయట క్యాప్ కనపడుతుంది కదా సార్. సార్ లాస్ట్ మీకు కనపడుతుందా సార్? మీకు సార్ లోపల బాటిల్స్ ఉంటాయి సార్. టీ షర్ట్ లో బాటిల్స్ పెట్టేసి మూత పెట్టేస్తే టైట్నెస్ ఆటోమేటిక్ గా మామూలుగా బాటిల్ కి మూత టైట్ గా ఉంటుంది. ఈ క్లాత్ ఉండడం వల్ల ఇంకా టైట్ గా ఉంటుంది. సో నీళ్లు లోపలికి పోవడానికి ఆస్కారం లేదు. సో ఈ బాటిల్స్ ను మనం వేరు చేసుకోవాలి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మన టీ షర్ట్ ఒకటి ఉంటుంది కదా సార్, ఆ రెస్క్యూ టైంలో ఏం చేస్తామంటే ఆ 2 బాటిల్ తీసుకొని ఇక్కడ 2 వెనక 2 మూతలు పెట్టేసుకొని చేసేసుకుంటే ముందర 2 ఇక్కడ మన బాడీ ఉంటుంది సార్. ఇక్కడ మన బాడీ ఉంటుంది సార్. మనకు 4 బాటిల్ అయినాయి కాబట్టి వేసుకుంటే లావుగా మనకు పట్టకపోవచ్చు ఈ టీ షర్ట్. మనకంటే పెద్ద సైజ్ అయిన టీ షర్ట్ కానీ ఏదైనా క్లాత్ షర్ట్ కానీ వేసుకొని ఈ విధంగా చేసుకోవడం వల్ల అక్కడ కూడా లైఫ్ సేవ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ ఏంటివో చెప్పగలరా సార్? ఎండు కొబ్బరి సార్. తాగి పడేసినటువంటి ఎండు కొబ్బరికాయలు కాదు సార్ ఇది మేడం. ఇవి తాగి పడేసినవి కాదు, ఇవి చెట్టు మీదనే వెండిపోయి ఉంటాయి. తాగి పడిపోతే ఏమవుతుందంటే కన్నం ఉంటది, కన్నం ఉంటే దాంట్లోకి నీళ్లు పోతాయి, అది బరువు పట్టుకోలేదు అనమాట. సో తాగి పడేయకుండా చెట్టు మీదనే కొన్ని కొబ్బరికాయలు ఎండిపోయి ఉంటాయి కదా, ఆ ఎండిపోయినవి కింద పడినప్పుడు వాటిని తీసుకుని తయారు చేసింది అనమాట. దానికి హోల్స్ పెట్టేసి దాంట్లోకి రోప్ ఎక్కించినాం. రోప్ ఎక్కించేసి ఈ విధంగా చేసుకున్నాం. సేమ్ ఇది కూడా మన బాడీలో అయితే ఏ విధంగా అయితే సేవ్ చేస్తుందో ఇది కూడా చేస్తుంది. ఇవి ఒక 5 టెంకాయలు కట్టుకున్నబట్టే 60-70 కేజీల మనిషిని వాటర్ లో తేలడానికి ఉపయోగపడుతుంది ఇది. సార్ రెస్క్యూ పాయింట్ ఉంటాయి కదా సార్, ఈ వాగుల దగ్గర, ఈ బేస్ క్యాంప్ల దగ్గర ఉండింటారు కదా సార్. ఈ బేస్ క్యాంప్ల దగ్గర ఉన్న వాళ్ళు మీకు బెస్ట్ మనకు ఈజీగా దొరికేటటువంటి మునగపెన్లు కానీ, బాటిల్స్ కానీ, ఎంటీ బాటిల్స్ కానీ, ఈ ఒట్టి కొబ్బరికాయలు కానీ ఇవన్నీ తీసుకొని ఇంప్రవైజ్ మెథడ్ లో, లేదంటే తీసుకొని వచ్చినంటే మేము 1-2 చేసి చూపిస్తాం సార్, మీరు దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇది ఒక ఫేస్ చేసాం, ఒక ప్రమాదాన్ని ఫేస్ చేయడం వల్లనే ఈ నాలెడ్జ్ మేము గెయిన్ చేసుకున్నాం. సో మీకు కూడా అదే ఒకసారి నేర్పిస్తే మీరు కూడా చేసుకోగలుగుతారు. ఇవి తీసుకొని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు అడవుల్లో ఉన్నటువంటి కొండవాగులు,
ఆ నదులు అయితేనేమి కొన్ని వాటర్లలో నుంచి అకస్మాత్తుగా వచ్చినప్పుడు మీ లైఫ్ ను సేవ్ చేసుకోవడం కోసం ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే సార్, మనం ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ప్రకృతిలోకి ఒక ఫారెస్ట్ అంటే అడవి తల్లి. మనకి అడవి అనేది తల్లి. మనకు మామూలుగా టౌన్లలో నివసిస్తూ ఉండొచ్చు, బట్ మనకు మూలాధారం వర్షాలు పడాలన్నా ఏదైనా జరగాలన్నా ఫారెస్టే సురక్షితంగా ఉండాలి. అటువంటి ఫారెస్ట్ ని మీరు రక్షణ చేస్తున్నారు. సో మీరు రక్షించబడాలంటే ఇటువంటి ఇంప్రూవైజ్ మెథడ్స్ కొన్ని నేర్చుకుని ఉంటే చాలా ఉపయోగపడుతుంది సార్. ఇంకోటి వచ్చేసి ఫారెస్ట్ ఫైర్లు సార్. ఫారెస్ట్ ఫైర్లు జరిగినప్పుడు మన ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేస్తారు సార్. ఫోన్ చేసినప్పుడు మేము ఆ ఫారెస్ట్ ఫైర్ ఫర్ సపోజ్ ఈ స్మృతివనం రాగలం, మహా అయితే ఇంకో 2 కిలోమీటర్ల వరకు, ఇంకో 3 కిలోమీటర్ల వరకు హెవీ వెహికల్ పోయేటటువంటి రోడ్డు వరకు రాగలము. అక్కడ ఒక 100 ఫీట్స్ డిస్టెన్స్ వరకు ఫైర్ ఏదైనా ఉంటే పుటప్ చేయగలం. కానీ ప్రతి లోపలికి అయితే రాలేము సార్, ఎందుకంటే కమాండర్ జీప్ పోయిన ప్రతి ప్లేస్ కి ఫైర్ వెహికల్ పోలేదు. సో మా డిపార్ట్మెంట్ ఏమి ఆలోచించిందంటే పెద్ద వాటర్ టెండర్స్ మా ఫైర్ ఇంజన్స్ పోలేని ప్రదేశాల్లోకి మిస్ట్ జీప్ అని ఒకటి తయారు చేసింది సార్. మిస్ట్ జీప్ అంటే మన మామూలు ఈ బొలెరో పికప్, ఈ 207 బండ్లు ఉన్నాయి కదా, వాటిలోనే చిన్న ఎక్విప్మెంట్ తో అంటే ఒక నీటి బిందువును 400 అణువులుగా విభజించేటటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ తయారు చేసింది అనమాట. ఆ ఫైర్ ఎక్విప్మెంట్ తీసుకొని ఒక్క నీటి బొట్టు ద్వారా 400 అణువులుగా మార్చేసి దాని ద్వారా ఫైర్ పుటప్ చేయొచ్చు అనమాట. అంటే మా ఫైర్ ఇంజిన్ ఎంత కెపాసిటీతో పనిచేస్తుందో ఒక 20 నిమిషాల వరకు ఫైర్ ఇంజిన్ పనిచేస్తుంది. అదే 20 నిమిషాల్లో ఒక 2-3 గడ్డివాముల వరకు కావాల్సిన వాటర్ ని ఇస్తుంది. అదే మిస్ట్ జీప్ ఏం చేస్తుందంటే ఆ 2-3 గడ్డివాములకు ఈ పెద్ద ఫైర్ ఇంజిన్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే విధంగా పనిచేయ కెపాసిటీతో దాన్ని రూపొందించారు. నాకు తెలిసి మీకు చిన్న వెహికల్స్ మీరు పోయే కమాండర్ జీప్స్ కానీ, సార్ మీరు ఆఫీసర్కి చెప్తున్నాను సార్, ఇది రిక్వెస్ట్ సార్, ఇది మీ కమాండర్స్ జీప్ లోనే వెనక ట్రాలీ ఉంది. ఇప్పుడు బొలెరో పికప్ మేము వచ్చిన క్యాంపర్ లో కానీ ట్రాలీ ఉంది. ఆ ట్రాలీలోనే అడ్జస్ట్ చేసుకునేటువంటి వాటర్ ట్యాంక్ ప్లస్ ఆ ఎక్విప్మెంట్ 2 పెట్టుకోవచ్చు సార్ అది. సో మీరు ఏదైనా పై స్థాయి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే ఆ మెథడ్ ఇంప్రూవైజ్ చేసుకొని తద్వారా మనం ఫైర్ అనేది హెవీగా కాకుండా చూసుకోగలిగిన వాళ్ళం అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి, హయ్యర్ అథారిటీస్ మొత్తానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ప్రారంభంలోనే సార్ గారు అంటే మెయిన్ గా కొన్ని విషయాలు చెప్పినారు. తర్వాత మా కొలీగ్ కూడా ఈ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ గురించి, దాని యొక్క ఉపయోగం ఏ విధంగా ఉపయోగించాలా అనే దాని గురించి, ప్లస్ ఫారెస్ట్ లో ఒకవేళ ప్రమాదం ఈ ఫ్లడ్స్ వరదలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఆ టైంలో మీరు ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు రాలేరు, కాపాడలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు ఏ విధంగా రక్షించుకోవాలా అనేది, ఎవరో చేసి ఇవ్వాలా అనేది అనుకోకుండా మీరే బేస్ క్యాంప్ లో అక్కడ దూరంగా ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఇలాంటివి అందుబాటులో ఉంచుకోవడం వల్ల మిమ్మల్ని మీరు సురక్షితంగా వాటర్ లో ఈత వచ్చిన వాళ్ళు ఈత కొట్టగలరు. కానీ ఇవి ఉండడం వల్ల నీకు ఆయాసం అనేది కూడా రాదు. ఈత రాని వాడు కొట్టుకోపోడు, ఈత వచ్చిన వాడు సులభంగా గడ్డకు అంటే ఒడ్డుకు చేరుకోగలడు. ఇలాంటివి ఉండడం వల్ల చాలా మంది ఇవి తెలియక వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఇవి ఎందుకులే అనుకుంటారు. ఏదైనా నిజంగా ఇలాంటివి ఉండడం వల్ల మేము మీతో పాటు మేము కూడా మా ప్రాణం కాపాడుకోగలిగినామని ఆ టైంలో మీకు కృతజ్ఞత చెప్పినప్పుడు మీకు ఎలాంటి అనుభవం కలుగుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లేదా? అలాగే సార్ వాళ్ళు చెప్పినట్టు కొన్ని అగ్ని ప్రమాదాల గురించి కూడా చెప్పినారు. కానీ దాంట్లోనే కొన్ని విషయాలు అంటే సార్ వాళ్ళు చెప్పనివి కొన్ని విషయాలు, ఫారెస్ట్ లో ఎక్కువగా పిక్నిక్ అని వస్తుంటారు జనాలు. పిక్నిక్ అని వచ్చి అక్కడ వంటలు చేసుకొని ఆ వంట చేసుకునేటువంటి ఆ పొయ్యిలు ఆర్పకుండా వెళ్ళిపోతుంటారు. అలాంటి వాటి వల్ల ఆ గాలి ఎక్కువగా రావడం వల్ల ఆ మంటలు అనేవి చుట్టుపక్కలకు వ్యాపించి మంటలు అంటే ఫారెస్ట్ లో అగ్ని ప్రమాదాలు జరగడానికి అది ఒక కారణం. అలాంటివి మనం ఏం చేయాలంటే మన దృష్టిలో అలాంటివి మనకు కనపడేటప్పుడు వాళ్ళకు ఒక సజెషన్స్, మీరు ఇట్లా వెళ్ళిపోయేటప్పుడు ఈ విధంగా చేయండి అని చెప్పడం వల్ల పరోక్షంగా మీరు అగ్ని ప్రమాదం జరగకుండా సహకరించిన వాళ్ళు అవుతారు. కరెక్టా కదా? లేదులే వాళ్ళకేంలే మనకేంలే అనుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఆర్పకుండా వెళ్ళిపోతే మనం
చూసి వెళ్ళిపోతాము. తర్వాత ఆ మంటల గాలి అనేది వచ్చేసి మంటలు అనేవి జరుగుతుంది. ఇంకొకటి అంటే ప్రకృతి వలన అంటే పిడుగులు పడినప్పుడు ఎత్తైన టెంకాయ చెట్లు కానీ ఒట్టి చెట్లు కానీ అలాంటి చెట్ల మీద పడినప్పుడు మంటలు అనేవి ఫైర్ అవుతున్నాయి. ఫైర్ అయినప్పుడు ఆ మంటలను మనమైతే ఆర్పలేము, కానీ ఆ సరౌండింగ్స్ ఏరియాలో ఉన్నటువంటి చెత్త మెటీరియల్ అంటే చెత్త గీత అటాటోళ్ళు ఎత్తలేము. వీలైనంత వరకు సార్ చెప్పినట్టు ఫైర్ రూట్స్ ఏర్పాటు చేయడం వల్ల ఫైర్ ఎంత జరిగినా కూడా ఆ ఏరియా వరకే ఫైర్ అయి అక్కడ నుంచి ఎక్స్పాండ్ కాకుండా చేసుకోవడానికి మనం ఆ విధంగా చేయడం వల్ల మనము ఫైర్ అనేది ఎక్స్టెన్షన్ కాకుండా చేసుకోగలం. ఫారెస్ట్ లో అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువగా ఎటువంటి నష్టము మనకు ఉంటుందా? మనకు అంటే ప్రాణహాని అనేది ఎవరికి ఉండదు. ఓన్లీ ఫైర్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది కానీ దానివల్ల ప్రమాదం అనేది ఉండదు. వీలైనంత వరకు జంతువులు కూడా ఫైర్ జరిగినప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోతాయి. మనం ఫైర్ ఆర్పేటప్పుడు ఫారెస్ట్ లో ఫైర్ ఆర్పుకున్నప్పుడు ఫైర్ రూట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ప్లస్ మనము గాలి పర్సన్స్ ఫైర్ జరుగుతుంది ఆర్పుతున్నారు, ఫైర్ అంటే గాలి వీచే దిశకు వ్యతిరేకంగా పోయి ఆర్పడం వల్ల ఏమవుతుంది? క్లియరెన్స్ ఉండాలి. క్లియరెన్స్ ఉన్నప్పుడే నువ్వు సమ్ పర్సన్స్ ఫైర్ ఆడుతున్నప్పుడు చుట్టూ మొత్తం కవర్ చేసిపోయింది, అప్పుడు మనం బయటికి ఎలా వెళ్ళగలం? కాబట్టి అంటే మనం వచ్చే దారి పోయే దారి అంటే ఫైర్ రూట్ అనేది మనం ఆ టైంలో ఖచ్చితంగా గమనించుకొని ఉండాలి. ఇంకోటి మనం అక్కడ జరిగే ప్రమాదం వలన మన వరకు సెల్ఫ్ గా మనం ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే మెయిన్ గా మన డ్యూటీ ఏంటి? మనల్ని మనం రక్షించుకుంటూ చుట్టుపక్కల ఎటువంటిదైనా రక్షించడానికి సిద్ధపడాలి. ఫస్ట్ నిన్ను నువ్వు సెల్ఫ్ గా రక్షించుకోలేకుండా నువ్వు చుట్టుపక్కల దానికి కాపాడడానికి వెళ్ళి నువ్వు రిస్క్ లో పడడం వల్ల ఎటువంటి నువ్వు నీతో పాటి ప్లస్ నువ్వు రిస్క్ లో పడి అవుతారని సార్ చెప్పినాడు. కానీ కేసు పెట్టవచ్చుట సహకరించకుంటే మనకు ఫారెస్ట్ లో ప్రమాదాలు ఏదైనా జరిగినప్పుడు. చాలా వరకు ప్రతిదీ డిసిప్లైన్ గా అంటే లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ కు అసలు ప్రతి ఒక్కరు డ్రెస్ వేసుకొని అంటే వీళ్ళు వాచర్స్ ఇంత ముందు అయితే మామూలుగా జనరల్ గా డ్రెస్ వేసుకొని అట్లా వచ్చినారు. ఇప్పుడు చాలా డిసిప్లైన్ గా చూడడానికి అసలు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు అందరూ. ఈ చెప్పిన దానిలో మీరు ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే ఒక మాట. చాలా మంది వింటున్నారు ఆసక్తిగా, కానీ మేము కూడా అంటే నిష్ణాతులమైతే కాదు. మాకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని మాకు వచ్చినటువంటి వాయిస్ ని మేము మీకు అందిస్తున్నాము. ఎవరైనా దీని గురించి ఏమైనా చెప్పగలరా? స్పీడ్ ఒక డివైడ్ చేసుకోవచ్చు, అది మెయిన్ సార్. ట్రాకర్ గుడ్ సార్. ఫారెస్ట్ లో హై టెన్షన్ వైర్లు వెళ్తుంటాయి కదా, హై టెన్షన్ వైర్లకు దాదాపు అంటే ఒక 10 మీటర్ల వరకు మనం ఏదైనా ఎర్తింగ్ లేకుండా మనం ఉంచుకుంటే మంచిది సార్. ఎక్కువగా ఈ చెట్ల కొమ్మలు కూడా ఆ హై టెన్షన్ వైర్ల కింద పెరగకుండా లేకుండా చేయడం వల్ల కూడా ప్రమాదాలు అరికట్టడానికి మనం అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇది షేక్ చేయాలి సార్. ఉపయోగించేటప్పుడు షేక్ ఎందుకంటే లోపల పొడి అనేది ముద్ద రూపంలో ఉంటుంది. ముద్ద రూపంలో అనేది షేక్ చేయడం వల్ల పొడి పొడిగా విడిపడి ఫైర్ మీద అంటే పెట్రోల్ బైకులు గీకులు ఏదన్నా మనం వాట్సాప్ లలో వీడియోలు చూస్తుంటాం సార్. వాడు ఫైర్ అవుతానే బైక్ ఆడ పాడేసి పోయింటాడు. పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు ఎవరొకరు ధైర్యంగా దాన్ని తీసుకుపోయి ఆర్పేస్తాడు. అలా ఎవరు చేయకపోతే అంటే వాళ్ళకు కూడా ఒకవేళ తెలియదంటే ఆ సమయంలో మనం ఒకవేళ మీరు కానీ మేము కానీ ఉన్నప్పుడు ఇలా చేయండి దీన్ని అని మీకు ఒక అడ్వైజ్ మీరు ఇవ్వడం ద్వారా కూడా పరోక్షంగా ఒక హెల్ప్ చేసినట్టు ఒక ప్రమాదాన్ని నివారించినట్టు అవుతారు సార్. ఇది ఎక్కువగా ఎలక్ట్రికల్ ఆయిల్ ఫైర్స్ మీద ఇది ఉపయోగిస్తారు సార్. ఇది డ్రై కెమికల్ పౌడర్ ఎక్స్టింగ్విషర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఒక 4 మీటర్స్ దూరం నుంచే ఈ ఫైర్ ఆర్పేయచ్చు మనము. ఇది వచ్చేసి CO2 సార్. ఇది కూడా
గ్యాస్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు ఈ ఫైర్లు దీంతో ఆర్పవచ్చు. ప్లస్ ఎలక్ట్రికల్ సంబంధించి కానీ పెట్రోల్ బంక్లలో కూడా ఇది వాడచ్చు సార్. ఇది వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ జరిగినప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఆ ఫైర్ ఏరియా సైడ్ కు మనం గాలి వీచే దిశను ఎప్పటికైనా ఏ ఫైర్ అయినా ఎప్పుడైనా గాలి వీచే దిశను బట్టే మనం డైరెక్షన్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి సార్. ఏదానికైనా దీన్ని ఓపెన్ చేసి మొత్తం ఇది స్ప్రే చేయడం వల్ల మొత్తం ఇది ఈ వాయువు మొత్తం అనేది ఓపెన్ అయ్యి మొత్తం ఆ ఏరియానంతా ఆక్సిజన్ అనేది లేకుండా పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కవరించి అంటే పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కవర్ అయిపోతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు మంటలు మండుతాయా? మండవు. అంటే మండడానికి ఏమవసరం? ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ లేకుండా చేస్తే మంటలు అనేవి ఆరిపోతాయి. కానీ ఫారెస్ట్ లో అట్లా చేయగలమా? ఫారెస్ట్ లో మనం ఏం లేకుండా చేయగలము? ఫారెస్ట్ లో ఏం లేకుండా చేయగలం. మండడానికి మనకు కావాల్సినది ఆక్సిజన్ అంటే గాలి, ఇంధనం, అగ్ని. ఈ మూడిట్లో మనం ఫారెస్ట్ లో ఏం లేకుండా చేయగలం? ఇంధనం. వెరీ గుడ్ సార్. మనం ఫారెస్ట్ లో ఇంధనం లేకుండా చేయగలమా? ఇంధనం లేకుండా కూడా చేయలేం. కానీ ఇంధనం అందివ్వకుండా చేయగలం. అంతే కదా సార్? ఇంధనాన్ని కట్ ఆఫ్ చేయడం వల్ల ఫారెస్ట్ లో అగ్ని ప్రమాదాలు ఆర్పేయచ్చు. ఇది చాలా కూల్ గా ఉంటుంది సార్. 15 డిగ్రీల టెంపరేచర్ లో స్టోర్ చేయబడి ఉంటుంది. ఏదైనా ప్రమాదం ఈ బెడ్లోకి తీసుకురావడం వల్ల టెంపరేచర్ అనేది ఎంత తగ్గించుకుంటూ వచ్చి అంత ద్రవ రూపంలోనికి వస్తుంది. బయటికి వచ్చేసరికి విత్ ప్రెజర్ తో బయట వాతావరణంలోకి వచ్చేసరికి ప్రెజర్ గా ఉన్నటువంటిది ఓపెన్ అయిపోయి వాయు రూపంలోకి మారుతుంది సార్. ఒక సిలిండర్ అనేది వాస్తవంగా మన ఇళ్లలో డబల్ సిలిండర్ ఎప్పటికీ కూడా కిచెన్ లో పెట్టుకోవు సార్. మీ ఇంట్లో గానీ మీ సరౌండింగ్ వాళ్ళకి కానీ కొద్దిగా అవగాహన కల్పించడం వల్ల చాలా మేలు చేసిన వారు అవుతారు సార్. డబల్ సిలిండర్ పక్క పక్కనే అంటే స్పేస్ కోసం చాలా మంది పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఒకవేళ చిన్న ప్రమాదం లీక్ అయి ఆ మంటలు జరిగినప్పుడు పక్కన ఉన్నటువంటి ఫుల్ సిలిండర్ ఏమవుతుందంటే ఈ లీక్ అయిన గ్యాస్ మంటలతో ఇది కూడా వేడెక్కి ఇది వేడి ఎక్కువైపోయి బ్లాస్ట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఒక్కటే సిలిండర్ కింద ఇంట్లో ఉంటే ఎంత సేపు ఉన్నా కూడా గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ అయిపోయేంత వరకు ఆ మంటలు వచ్చి తర్వాత ఆరిపోతుంది అంతే తప్ప ఆ టైంలో సిలిండర్ అనేది ఎప్పుడు పేలవు సార్. డబల్ సిలిండర్ ఎప్పుడైతే పెట్టుకోవడమో లేదంటే ఇంకొక సిలిండర్ మంటలకు గురైనప్పుడు సిలిండర్ పేలిపోవడం జరుగుతుంది. సిలిండర్ పేలిపోవడం వల్ల చాలా మంది చనిపోయినారు. తల్లి కూతురు గాని ఆ ఫ్యామిలీలు గాని చాలా మంది చనిపోయినారు సార్. చనిపోయిన ఘటనలో చాలా వరకు పేపర్లలో చూస్తుంటాం మనం. ఈ సిలిండర్ అనేది చాలా వరకు దూరంగా డబల్ సిలిండర్ అనేది దూరంగా పెట్టుకోవడం వల్ల మనతో పాటు ప్రతి ఇంట్లో కూడా సేఫ్ గా ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఉంది. ఈ గ్యాస్ ఇక్కడ ఆఫ్ చేయడం కూడా సార్ పొయ్యి దగ్గర కంటే ఇక్కడ ఆఫ్ చేసుకోవడం మేలు సార్. దీనివల్ల గ్యాస్ లీక్ అయి తొందరగా ఎక్కువ రోజులు రాకుండా అయిపోవడం అనేది అలాంటిది ఉండదు. ఇక్కడ ఆఫ్ చేసుకోవడం వల్ల రెగ్యులేటర్ దగ్గర పొయ్యి దగ్గర ఆఫ్ చేసుకుంటారు. మనం ఇంట్లో వాళ్ళకి కానీ సజెషన్స్ జస్ట్ చెప్పుకోవడం వల్ల ఎక్కువ రోజులు గ్యాస్ వస్తుంది. ప్లస్ ఎలకలు అంత ఈజీగా ఇవ్వదు. అందరూ బాగానే చదువుకున్నట్టున్నారు. ఫైర్ స్టేషన్ నెంబర్ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదా? ఇంకా వెరీ గుడ్. మీ ఇంటి పక్కనో మీ ఇంట్లో మీ బండి బై మిస్టేక్ కాలింది, ఎవరికి చెప్తారు మీరు? అదే నెంబర్ కావాలి కదా. 101 తగలకపోవచ్చు. హలో 100 ఫోన్ చేస్తే 101 ఫోన్ చేస్తే ఎక్కడెక్కడో పోయి తిరిగి వస్తుంది, కాదనట్లేదు. మీరు చేయాల్సింది ఎవరికి చేయాలా? ఫైర్ సర్వీస్ చేయాలా. ఫైర్ సర్వీస్ కు ఫైర్ స్టేషన్ కు మీ కన్సల్ట్ స్టేషన్ ఉంటది. ఆత్మకూరు ఏరియాలో 283311
ఇది తెలియక ఎవరికెవరికో పోలీసుల్లో చేస్తారు, లేకపోతే 108 చేస్తారు చాలా మేధావులు. 108కు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు మాకే చేస్తారు. ఆ టైం డిలే అవుతుంది. 102 చెప్తావా? 102 వాళ్ళు ఎవరు? ఫైర్ డిపార్ట్మెంటా? 101 ఫైర్ డిపార్ట్మెంట్. 102 ఏ డిపార్ట్మెంట్? ఆయన ఆఫీసర్ ఎవరా? మీరేనా? రోజుకు ఒక 5 కిలోమీటర్లు ఆయనకు రన్నింగ్ చెప్పించింది. "101 ఫైర్ సర్వీస్, 100 పోలీస్, 104, 108 ఇది చేయాల్సింది. మీకు అగ్గి కావాలంటే మా దగ్గర రావాలా, సూది కావాలంటే ఆ హాస్పిటల్లో పోవాలా, ఓకే, కేసు కట్టాలంటే పోలీస్ కాడికి పోవాలా. మీరు అగ్గి పడిందని పోలీస్ కాడికి పోతే వాళ్ళు ఏం చేయలేరు. ఓకే సరే. ఆయిల్ ఫైర్ జరిగినప్పుడు ఎట్లా ఆపాలి? ఇప్పుడు ఆయిల్ అనేది ఉంది, ఇప్పుడు అగ్గి పుల్లతో ముట్టియడం వల్లనే అది మంట అనేది వస్తుంది. లేదంటే అంటే మండడానికి ఫైర్ అనేది లేకుండా, నిప్పు అనేది లేకుంటే మంట అనేది రాదు. ఇప్పుడు దాన్ని వాటర్ వేస్తే ఏమవుతుంది? ఆయిల్ ఫైర్స్ చిట్లిపోయి ఇంకా ఎక్కువ మంట పెరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని CO2తో అయినా ఆర్పవచ్చు, డైకెమికల్ పౌడర్ DCPతో అయినా ఆర్పవచ్చు. CO2 లేదంటే అంటే ఇది క్లోజ్ చేయడం, అంటే దానికి గాలి ఆక్సిజన్ అందకుండా చేయడం. ఆక్సిజన్ అందకుండా చేయడం వల్ల కూడా మంటలు ఆర్పేయచ్చు. అంటే చిన్నవి. ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఏం చేసినాం మనం? ఈ మెథడ్ లో ఆక్సిజన్ సప్లై బంద్ చేసినాం. అంటే జనరలైజ్ మేము మా ఫారెస్ట్ లో బంద్ చేయాలంటే మేము చేయలేము. నెక్స్ట్ లీటర్ లీక్ అయ్యి మండుతుందంటే అందరూ బయటికి ఉరుకుతొస్తారు. లోపల మనం ఏం చేయగలము అనేది ఆలోచన చేయరు. అంటే మనము ఇంట్లో ఇప్పుడు మనం సెల్లు చూసుకుంటున్నాం కాబట్టి మనం డ్యూటీకి పోయి ఉంటాము. ఇంట్లో మన వాళ్ళు లేడీస్ గట్టిగా మంటలు వచ్చినాయి మా తెలుగు మనం ఉరుకుతాం భయపడి. ఉరకడం వల్ల అక్కడ చిన్న మంట కూడా అది పెద్దగా అయిపోయి ఇంకా ఎక్కువ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెన్షన్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువగా మనిషి మెదడు అనేది యాక్టివ్ గా ఉంటుంది, కానీ ఆలోచన రాదు. జనరల్ గా అంటే కొన్ని విషయాలు కొన్ని మీ ద్వారా మీరు కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అది సింపుల్ గా చేయగలము అనేటువంటి ఒక నమ్మకాన్ని మీకు కూడా కల్పించిన వాళ్ళం మేము అవుతాము. మీరు కూడా ఇది తెలుసుకొని జనరల్ గా కొంతమంది ఏం కాదు నేను ఉండాలి అని చెప్పి మీరు ధైర్యం ఇవ్వగలరు వాళ్ళకు. ఇప్పుడు గ్యాస్ లీక్ అయినా కూడా జనరల్ గా ఆ నిప్పు అనేది రవ్వ అనేది లేకుంటే కదా గ్యాస్టిక్ అగ్గిపుల్ల ఏదైనా ఒక స్విచ్ ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ కూడా చేయకూడదు. గ్యాస్ లీక్ అయినప్పుడు ఓపెన్ గా కిటికీలు తెచ్చి పెట్టామంటే గ్యాస్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గ్యాస్ లీక్ అయింది, మండుతుంది. అది అయిపోయేంత వరకు మండుతుంది కానీ అది పేలదు ఎప్పటికీ. గ్యాస్ అయిపోయేదాకా మండి తర్వాత ఆగిపోతుంది. దాని పక్కనే ఫుల్ సిలిండర్ తీసుకుపోయి పెట్టామంటే ఏమవుతుంది? మన ఇంట్లో చేసేది కొద్దిగా తెలని వాళ్ళు చాలా మంది 2 సిలిండర్లు పక్క పక్కన పెట్టుకుంటారు. అట్లా ఏడన్నా లీక్ అయినప్పుడు అలాంటి ఆ బ్లాస్ట్ అనేది సంభవించి బిల్డింగ్ కూలిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆ మంటలో గురై కాలిపోయి గాయాలు, ఆ బిల్డింగ్ మీద పడి చనిపోవడం, పక్కన గోడలు కూడా క్రాక్స్ వచ్చి పక్కన బిల్డింగ్ కూడా పడిపోవడం కూడా జరుగుతుంది. అపార్ట్మెంట్ లో కూడా జరిగినాయి ఇవి ఇన్సిడెంట్స్. ఇప్పుడు అది లీక్ అయ్యి మండుతుంది. జనరల్ గా మనకు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో గ్యాస్ రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయడానికి అవకాశం ఉంది. ఆఫ్ చేయడానికి అవకాశం ఉండి కూడా మనం తెలియక ఏం చేస్తాం? మండుతుందని చెప్పి బయటకు వచ్చేసి మాకు ఫోన్ చేయడమా లేకపోతే పక్కన వాళ్ళకి చెప్పడం వచ్చి చెప్పేస్తాం. అక్కడ తెలిసిన వాడు బాగా ఒకటి అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పోయి దగ్గరికి పోయి చిన్నగా ఆఫ్ చేసేస్తారు. తెలియని వాళ్ళు ఓయమ్మ అని భయంతోనే అది ఎక్కువ ప్రమాదం జరిగిపోతుంది. ఇప్పుడు అతను ఏం చేసినాడు? ఇక్కడ గ్యాస్ లీక్ అయ్యి మండుతుంది, ఏం చేస్తున్నాడు? రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేస్తున్నాడు. లేదు, రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయకి నీకు మంటలు ఇటు సైడ్ వచ్చే మనం వెళ్ళడానికి అవకాశం ఉందా? వెళ్ళొచ్చునా? వెళ్ళలేము.
ఇంకొక విధానం అంటే గ్యాస్ ఆర్పడానికి తడి ఇది కూడా బకెట్తో కూడా ఏ విధంగా ఆర్పవచ్చు. ఒకవేళ గట్టి కొట్టేసి ఓకే, పైపు అడ్డం ఉంటుంది కాబట్టి ఈ పని చేయలేము. పైపు లేనప్పుడు ఒకవేళ పైపు సార్ చెప్పినట్టు పైపు ఉంటుంది కాబట్టి ఇంకొక మెథడ్ లో ఇంట్లో మన రగ్గులు ఉంటాయా బొంతలు, అలాంటివి ఉన్నప్పుడు పూర్తిగా నీళ్ళలో నానిపేసి ఆ రగ్గును పెద్దగా కప్పేసినామంటే దానికి ఏమందదు, ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకుంటే ఎంత గ్యాస్ లీక్ అయినా బయటి వాతావరణంలో కలిసిపోతుంది, మంటలు అనేవి వ్యాపించవు, జరగవు. అదే సార్ మన ఇంట్లో ఇలాంటిది ఉండదు. మన ఇంట్లో సన్నగా రంధ్రం అనేది ఉంటుంది. శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఏంటి? గ్యాస్ ఓపెన్ లో ఒక 10 సిలిండర్లు ఓపెన్ అయినా నో ప్రాబ్లం. ఆ చుట్టుపక్కల ఎవరు బీడి సిగరెట్ తాగకుండా ఉంటే అది ఎవరికి హాని చేయదు. అది దాని అంతటా అది పోతూనే ఉంటది. ఇంకా చెప్పండి, నిదానంగా తాగి చెప్పండి. ఇంకా చెప్పాలి మీరు. మీ డౌట్స్ వల్ల ఎక్కడెక్కడ మీరు డౌట్స్ పడినారు, దాని తర్వాత మీరు ఎక్కడ కష్టపడ్డారు, అవన్నీ చెప్తే గానీ మేము ఏదో ఒక మూల నుంచి రాగలం. అది రెగ్యులేటర్ అంటుకుంటుంది ఎట్లా సార్? అప్పుడు రెగ్యులేటర్ ఇప్పుడు రెగ్యులేటర్ అంటుకుంటుంది కదా సార్. ఇప్పుడు ఈ రెగ్యులేటర్ అంటుకుంటుంది అంటే నీ తప్పు ఫుల్ 100% ఉందని అర్థం. ఎట్లా నువ్వు రెగ్యులేటర్ ఇది మొత్తం అంటుకుంటుందంటే నీ పొయ్యి కాడ నుంచి, అక్కడ స్టవ్ కాడ నుంచి, సిలిండర్ కాడ నుంచి, ఇక్కడ నుంచి మొత్తం ఆ పైపు ఉంటుంది కదా, ఆ పైపును నువ్వు 10 సంవత్సరాల వరకు మార్చలేవు. వెలుకలు గిలుకలన్నీ కొట్టేస్తుంటాయి. ఇక్కడ ముట్టించి అక్కడ ఓపెన్ చేస్తావు, 2 పని చేసుకుని వెళ్ళిపోతావు. అక్కడ అయిపోయింది, అక్కడ పొయ్యి దగ్గర అయిపోయింది పని, ఇక్కడ ఆఫ్ చేయవు. అట్టనే పోతుంటది అది. ఇది ఎప్పుడు మంటుకుంటుంది తెలుసా? అక్కడ ఆ పొయ్యి కాడ నుంచి వచ్చే పైపు ఉంది కదా, అక్కడి నుంచి కాలుకుంటా ఈడికి వస్తుంది. అది అంతవరకు నువ్వు ఉండవు. నువ్వు ఎక్కడికో డ్యూటీలోకి పోతావు. మీ వాళ్ళు అక్కడ టీవీలో మొగిలి రేకులు అవి చూస్తుంటారు. ఆ సీరియల్ చూస్తుంటారు. ఇది మొత్తం పర్వాలేదు. ఇక్కడికి వచ్చి అదంతా గ్యాస్ అయిపోయేంత వరకు కాలుతూనే ఉంటది. ఆలోగా మాకు ఎవరో ఇంటి పక్కన వాళ్ళు చెప్తారు, మేము వస్తాం. అది కాలడానికి మీరే తప్పు. ఎన్నిసార్లు పోయి ముట్టిస్తే అన్నిసార్లు సిలిండర్ కార్డు వచ్చి ఆఫ్ చేయాలి. మేడం మీరు ఫస్ట్ ఏమో టీకి పెడతారు, తర్వాత వేడి నీళ్ళు పెడతారు, రొట్టెలు కాస్తారు, అన్నం పెడతారు, మళ్ళీ కూరగాయలు చేస్తారు. అన్నిసార్లు ముట్టిస్తారు, అన్నిసార్లు ఆఫ్ చేయాలి. పొయ్యి దగ్గర ఆఫ్ చేసినాలే, ఇక్కడ ఏం లేదంటే కాదు. ఆ పొయ్యి దగ్గర ఉన్న పైపును దీనికి సిలిండర్ కున్న పైపు లోపల గ్యాస్ కొట్టుకుంటుంది. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలా, నేను ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలా. అప్పటికే మనం ఒక 10 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు పైపు పెట్టింటాం. అది ప్రతి 6 నెలలకు మార్చాలా అనేది మాట. ఎవరు మార్చం. వాళ్ళు చెక్ చేయడానికి కాదు రావచ్చినది నీ దగ్గర, నీ 150 తీసుకుపోవడానికి వచ్చినారు. అంతలోగా చెప్తున్నా నేను, మీకు మీరే బాధ్యులు. ఇది అది గ్యాస్ వాళ్ళు మన మీద ప్రేమ లేదు, ఫైర్ వాళ్ళకు లేదు, ఫారెస్ట్ వాళ్ళకు లేదు, ఎవరికి ఉండదు ప్రేమ. నీ మీద నీకే ఉండదు ఒక్కొక్కసారి ప్రేమ. దీంట్లో ఒక వాల్ ఉంటుంది, పిన్ను ఉంటుంది. ఆ పిన్నుకి ఎప్పుడైతే మనం కొడతామో అది ఇట్లా వస్తూనే ఉంటది. అది బయటకు వచ్చే కొద్దీ వీళ్ళకి ఏం బాధ లేదు, నిప్పు ఉంటేనే బాధ. అట్లా ఇంకా పనిచేస్తుంది. అంటే మనకు ఒక్కోసారి ఇప్పుడు 2021 ఇచ్చాడు ఇలాంటిది. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ చేసుకోవడం వల్ల అది ఎక్స్పైర్ అయినట్టే. దాని వ్యాలిడిటీ అంటే అవి ఎక్స్పైర్ అయినప్పుడు అది ఎక్కువ కెపాసిటీ పట్టుకోలేదు. ఇది ఒక చిన్నది మనం ఇంటి దగ్గర ప్రతి ఒక్కరం కొద్దిగా అంటే మనము కానీ మన ఇంట్లో వాళ్ళకు కూడా
చెప్పుకోవడం వల్ల ఒక చిన్న సలహా సార్ మనది. అంటే వల్ల ఏబిసిడి అవి మంత్స్, ఇయర్ అనేది ఇప్పుడు ఏబిసిడి ఈడ 25, సి 25 ఉంది, డి 26 ఉంటుంది, ఏ 23 ఉంటుంది. అలాంటివి మన ఇయర్ కంటే ఇప్పుడు మన ప్రస్తుతం 2022, 21, 19, 20 అలాంటివి రావు. ఇన్ కేసు ఒకవేళ వచ్చే వాడు మన ఇంటికే ఇచ్చింటే అది లీక్ అయిపోయి ఏదైనా మనకే అలాంటి అవకాశాలు జరగకుండా ముందు జాగ్రత్తగా మనం చూసుకుంటే మంచిది సార్ అందరికి. ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అట్లా. డి అంటే తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్ అలాగే సార్ 4 months. ఏబిసిడి. డి తర్వాత ఇయర్ వస్తుంది. ఈ సిలిండర్ మన ఇంట్లో కోడ్ సార్ లాగేటప్పుడు కూడా ఇప్పుడు పైన లాగొచ్చు, కింద అయినా కూడా మనం ఏదైనా కడ్డీ గిడ్డి బయటికి లాగేసుకుని రావాలంటే ఇక్కడ పైన ఎందుకు అంటే పైన లాగకూడదు జనరల్ గా, కానీ పైన ఎందుకు లాగకూడదని ఒక రీజన్ ఏమంటే ఆ మంట అనేది ఇటు సైడ్ వస్తుంటది కాబట్టి మన సైడ్ లాక్కోవడం వల్ల ఫోర్స్ గా మనకే ఇది గ్యాస్ అనేది ప్రెషర్ తో ఉంటది, మనకే ఫోర్స్ గా మంటలు కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కింది సైడ్ అంటే ఆ సమయంలో ఆ టైంలో మనం ఏ విధంగా అయితే ఆ విధంగా మనకి ఇబ్బంది లేకుండా చేసుకొని బయటికి తెచ్చుకుంటే మంచిది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ఆఫీసర్లకు, మీరు ఓపికతో ఇంతవరకు మేము చెప్పినది అర్థమైనా అర్థం కాకపోయినా భరిస్తూ వింటూ ఓర్పుతో ఉండేందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. ఏదైనా ఫైట్ జరిగినప్పుడు ఏదైనా సంథింగ్ యాక్సిడెంటల్ గా కాలిపోయింది సార్, చర్మం అట్లాంటప్పుడు వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నా కొంచెం. మీకు ఏదైనా ఫస్ట్ బర్న్ అయినప్పుడు మన దగ్గర ఆయింట్మెంట్ అంటారా ఉండదు. జనరల్ గా కొంతమంది ఏం చెప్తారంటే చల్లనీళ్లు వేయమని చెప్తారు కొంతమంది డాక్టర్లు, కొంతమంది చల్లనీళ్లు వేయకూడదు అంటారు. కానీ ఆ టైంలో మనం కొబ్బరి నూనె సార్, ఎక్కువ కొబ్బరి నూనె వాడడం చాలా మంచిది సార్. వాటర్ పోయొచ్చు సార్. చల్ల అంటే కొంతమంది కాలుతుంటే చల్ల నీళ్ళు పోసినప్పుడు ఒక బాగుంది అనిపిస్తుంది. కొంతమంది వాటర్ వేస్తే వాటరే పోయాలా, వాటర్ అంటే నీళ్లే పోయాలా. కొబ్బరి నూనె గానీ ఇంకా మీకు తెలిసిన ఆయుర్వేదాలు ఏం పోయొద్దండి. ఇది వరకు మనం చిన్నకున్నప్పుడు అప్పుడు ఏదో నూనెలు పోస్తుండేవాళ్ళు, దానికి సరిపడ్డ ట్రీట్మెంట్స్ అప్పుడు ఉండేవి. ఇప్పుడు నీళ్లు పోస్తే బాగుంటది, తొందరగా మాంతది. నీళ్లే పోయాలా కాలినోళ్ల మీద. ఎందుకు పోయాలంటే కాలినాక పెద్ద పెద్ద బొబ్బలు వస్తాయి, నీళ్లు పోస్తే బొబ్బలు పెద్దగా అవుతాయి. దానికి ఎక్కడో ఒక చోట డాక్టర్ అట్ట అంటాడు, దాంట్లో ఉన్న నీళ్ళన్నీ పోతాయి, అది మళ్ళీ చర్మం లాగే ఉంటుంది, ఊడదు. కాబట్టి కాలితే నీళ్లే పోయాల. ఇంకా సార్ చాలా మంది నీళ్లు ఎక్కడ ఉంటాయి అక్కడెక్కడో పోవాలా, ఎదురు ఉంటది, ఎదురు దాన్ని పూసుకుంటాము అని అంటుంటారు. ఎదురు బొంగులది జీవురి దానికి వచ్చే చిన్న పొడి పూసుకుంటాము అంటారు. ఆ కాలాలు కాదు, ఆ కాలాలు లేవు, ఆ ఎదురు బొంగులు అవన్నీ లేవు. ఆయుర్వేదం బాగా తెలిస్తే బాగుంటాయి. మరి ఎవరికి ఆయుర్వేదాలు తెలిస్తే అది పని చేస్తాయి, ఆ సగం తెలిస్తే పని చేయదు. మీ వాళ్ళకి చెప్పండి సార్, నీళ్ళే పోయాల. ఓకే, ఇంకా ఏమ్మా ఏమంటా? ఓకే సార్ రండి, ఎవరు అడగటం లేదు సార్. ఒక మనిషి తనతో తన కాదు ఏదే విధంగా అంటించుకున్నాడు అనుకో, అతను ఏ విధంగా కాపాడగలుగుతాం మనం? తనంతటా తాను అంటించుకున్నాడంటే అది ఎండ్ ఆఫ్, ఇంకా అయిపోవాలని అంటించుకుంటాడు. కాకపోతే రైట్ చెప్తా ప్రమాదకరంగా అంటించుకున్నాడా, తనంతటా తానే అంటించుకున్నాడా? ప్రమాదంగా అంటుకుంటే
పరిగెత్తకూడదు. అంటుకున్న కాడ దొర్లాల, ఇలా 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 దొర్లుకుంటూ ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ ఆపుకోవాలి. ఆ తర్వాత పక్కన ఎవరో ఒకడు మన లాంటి వాడు ఉంటాడు, వాళ్ళు ఎక్కడో ఒకడు యూనిఫామ్ ఇస్తాడు, వాళ్ళు తీసుకుపోతారు. తనంతటా తాను వేసుకున్నాడంటే అర్థం ఏంటి? ఇక నువ్వు నాకు ఎక్కడికి ఫోన్ చేయవద్దు, నేను వెళ్ళిపోతున్నా. నీ పక్కన నువ్వు అతని పక్కన ఉన్నా నేను లాక్కోపోతాడు. ప్రమాదవశాత్తు అంటుకుంటే కూడా నీకు సహాయం కోరతాడు బాబు, నీకు సహాయం కోరతాడు. ఆ సహాయం కోరేది నువ్వు ఎలా ఇయ్యాలంటే నీకు నువ్వు రక్షించుకొని తనకు సహాయం చేయాలా. వాడు నాకు వెళ్ళే వస్తున్నాడులే నేను పోదా అని, నేను ఇంకా ఇదని అదని యూనిఫామ్ వేసుకున్నా నేను చిరంజీవి అని పోకూడదు. నువ్వు నీ అంతటా నువ్వు రెడీగా ఉండి తనను కాపాడగలుగుతాను అనే ధైర్యంతో పోవాలి. నేను కూడా అంటించుకొని ఉరికినండి. ఓకే, నెక్స్ట్. చేద్దామా? ప్రాక్టికల్ గా ఒక డెమో. ఇక్కడ నువ్వు అంటుకుంది నీకు ప్రమాదం ఏదో, ఇక్కడ ఇదో బాబు ఇక్కడ ఏదో ట్రాన్స్ఫార్మో ఏదో ఉంది, ఇక్కడ ఏదో పని చేయడానికి వచ్చినావు, నువ్వు బడక్కున అంటుకుంది, నువ్వు ఇట పరిగెడుతుంటావు. సెల్ఫ్గా మనకు ప్రమాదవశాత్తు మనకే మంటలు అంటుకున్నాయి, ఆర్పడానికి వెళ్ళాము. ప్రమాదవశాత్తు మనకు అంటుకున్నాయి సార్. సార్ అడిగింది ఏంటంటే అతను ఎవరో సమ్ పర్సన్, అది మళ్ళీ సెకండ్ చెప్తాను సార్, ఒక్క నిమిషం. మనకు ప్రమాదవశాత్తు మండినప్పుడు మన ఒళ్ళు కాలిపోతుంటది, మన బట్టలు కనుకుంటుంది. ఫస్ట్ మనకైతే బట్టలు ఉంటాయి కదా, బట్టలు కాలిపోతుంటాయి. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే సార్ నేల మీద పడుకొని పొరలాలి సార్. పడుకోండి సార్, ఇటు సార్, ఇక్కడ తల పెట్టండి, అందరికి డెమోన్స్ట్రేట్ సార్. నేల మీద ఇట్లా పడుకోవాలి సార్. సార్ ఇంతే సార్, పోరాడం అటు ఇటు పొరలేదు సార్. సార్ అట్లా ఉండండి సార్. ఇదే పొజిషన్ లో అతను అంటించుకున్నాడు సార్. అతను అంటించుకుని ఏం చేస్తున్నాడంటే ఆ మంటలకి తట్టుకోలేక, మంట మండుతున్నప్పుడు నొప్పులు ఉంటాయి కదా, కాలుతుంటే మంట చిన్న అగ్గిపుల్ల కాలుతుంటే మనం అల్లాడిపోతాం. ఆ మంటలు నిలువున దహిస్తున్నప్పుడు అల్లల్లాడిపోతున్నప్పుడు ఏమవుతుందంటే అటు ఇటు పరిగెత్తుతారు. పరిగెత్తడం వల్ల ఏమవుతుందంటే గాల్లో ఉన్నటువంటి మోర్ ఆక్సిజన్ ఆయనకి సప్లై అవుతుంది. ఎక్కువ ఆక్సిజన్ సప్లై అయిపోయి ఇంకా ఎక్కువ ఫైర్ అవుతూ ఉంటది. అసలు అతను ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో పరిగెత్తుతుంటాడు. కళ్ళు కనిపించవు, ఎవరినన్నా అడ్డం వస్తే వాళ్ళని కూడా పట్టుకుంటాడు ఆయన. సో అటువంటి విక్టిమ్ ని, అటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి బాధితుని రక్షించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గరికి మనము ఆయనను పట్టుకోకూడదు సార్. బై హ్యాండ్ మనం ఆయన టచ్ చేయకూడదు. ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ గోనపట్ట గాని, ఇటువంటి దళసరిగా ఉన్నటువంటి కంబలి గాని, మన ఇళ్లలో ఉన్నటువంటి ఏదైనా ఉంటాయి కదా, బొంతలు గాని, ఈ కంబళ్ళు గాని, రగ్గులు గాని, ఇటువంటి ఐటమ్ ఏదైనా ఉంటే తీసుకోవాలి సార్. మందంగా ఉన్నటువంటిది ఫస్ట్ ఆయన మీద త్రో చేయాలి సార్. నువ్వు అనుకునే వ్యక్తి ఇతని దగ్గరికి వస్తున్నాడు, నా ఫ్రెండ్ మా వాడే వస్తున్నాడు, నన్ను కాపాడుతాడు అని చెప్పి ఇతని దగ్గర అది దుప్పటింది కాబట్టి మందమైన దుప్పటితో వెంటనే అతన్ని కప్పేసి కింద పనిపెట్టాలి అంతే. నేను అతను బాధితుడు, నేను రెస్క్యూవర్ సార్. నేను రెస్క్యూవర్ ఏం చేయాలంటే డైరెక్ట్ ఇటు వెళ్ళేసి ఆయన మీద చేయకూడదు సార్. ఆయన నన్ను పట్టుకోవచ్చు. సో ఇది అడ్డం పెట్టుకోవాలి సార్ సేఫ్టీగా. అంటే మనము రక్షణగా అతను మనకు కనిపించాలి, మనకు ఆయనకు మధ్యన ఇది అడ్డం ఉండాలి. ఎందుకంటే మనం ముందు సేఫ్ ఉండాలి కదా, మనం సేఫ్ లో ఉంటే ఆయన కూడా సేఫ్ చేయొచ్చు. సో సార్ రిస్క్ చేసే వాళ్ళు సేఫ్ లో ఉండు, అతన్ని కూడా సేఫ్ చేసి పనిపెట్టడం వల్ల మంటలు అనేవి ఆరిపోతాయి. అట్లా ఆ విధంగా సో ఈ ప్రొసీజర్ లో ఆఫ్ చేయాలి సార్. ఎందుకంటే అతని మీద వేసినప్పుడు ఏమవుతుందంటే అతనికి గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అందకుండా చేస్తున్నాం.
సో నేల మీద పడుకోబెట్టేసి ఆర్పేస్తున్నాం. నేల మీద పడకుండా పెట్టి కింద భూమి మీద దొల్లించడం వల్ల మంట అనేది ఆరిపోతుంది, గాలి అనేది తగలకుండా ఈ దుప్పటి కప్పడం వల్ల ఆక్సిజన్ అందకుండా ఆరిపోతుంది. ఇతను ఈ డౌట్ అడిగి ఈ ఎక్స్పెరిమెంట్ చేసినాడు. అందరికి గివ్ బిగ్ క్లాప్స్. ఇంకొకటి, ఈయన మంటలు ఒకటి అడిగినాడు, నీళ్లలో నీ ముందర ఇంకొక వ్యక్తి పడిపోయి కాపాడమని అంటున్నాడు, అప్పుడు ఏం చేయగలవు? నీళ్ళు, ఇతనికి ఈత వస్తుంది, అతను నీళ్ళలో పడిపోయినాడు, ఈత రాదు, కొంచెంసేపు గిలిగిలిలో కొట్టుకొని నువ్వేం చేస్తావు, కాపాడాలని చెప్పి దుంకుతావా? దుంకి ఏం చేస్తావు? పట్టుకనికి పోతావు, ఆయన నిన్ను పట్టుకుంటాడు, తర్వాత ఏమవుతుంది? ఇద్దరు పోతాయి. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఏం చేయాలా మనము? అతను మీనికి వచ్చినా కూడా నీళ్ళల్లో ఎట్టైనా అనొచ్చు, కాలుతో అనొచ్చు, చేతులు పెట్టచ్చు, ఎట్టైనా కొట్టి వీలైనంత వరకు జుట్టు పట్టుకున్నా. లేదు నీ దగ్గర ఒక పొడుగు తాడు లేదంటే ఏదైనా ఒకటి పొడుగుటి కర్రనో ఇంకొకటి ఉంది, ఆ నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు లేదా పన్నాడు, అతని దానికి అది ఇచ్చి ఆ కర్ర గాని తాడు గాని ఇచ్చి దాన్ని అతను ఏం చేశాడు? పట్టుకొని మనల్ని లాగుతాడా? నీళ్ళల్లో ఎంత బరువైన వ్యక్తి అయినా పైన ఉన్న వ్యక్తికి మనము అలకా ఉండాలి. నీళ్ళలో ఎంత బరువున్నా కూడా అతను మనకు చాలా తేలికగా మనం అతన్ని బయటికి లాగవచ్చు. ఇప్పుడు ఇతను అడగడం వలన ఏమవుతుందంటే ఈ పొట్టలో ఉన్నటువంటి నీరు ఈ కాలు మడత పెట్టడం వల్ల ఇక్కడ ప్రెజర్ అవుతుంది, ఇక్కడ ప్రెస్ చేయబడి ఈ వాటర్ ఇట్లా వచ్చేస్తుంది గొంతు దగ్గరికి. ఈ తలని ఇట్లా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే గొంతులోకి వచ్చే నీళ్లు బయటకు వచ్చేస్తుంది ఈ పొజిషన్ లో ఉండడం వల్ల. ఏం సార్ క్లియరా సార్? ఒకసారి కనపడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి సార్. ఏం లేదు సార్, మనం ఎట్లా నిద్రపోతాం కదా ఇట్లా సైడ్కు, ఈ పొట్ట మీద ఈ కాలు ఇట్లా మడత పెట్టడం వల్ల కుడి కాలు ప్రెజర్ ఏర్పడుతుంది, ప్రెజర్ ఏర్పడి ఈ మింగినటువంటి వాటర్ బయటకు వచ్చేస్తుంది. సార్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు సార్, మనం సినిమాలో చూసినట్టు ప్రెస్ చేయడము, నోట్లో నోరు పెట్టడం అవన్నీ కొంచెం ప్రమాదం సార్. ఒక్కోసారి ఇలా పండ పెడితే ఏమవుతుందంటే ఈ పొజిషన్ లో కరెక్ట్ ఈ స్ట్రైట్ లైన్ ఉండాలి సార్, ఈ ఎడమ చెయ్యి స్ట్రైట్ లైన్ ఉండాలి, కుడి ఎడమ కాలు స్ట్రైట్ లైన్ ఉండాలి, కుడి కాలు మడత పెట్టాలి సార్ బాగా దగ్గరికి, బాగా నాభి వరకు, ఎంతవరకు వీలైతే అంతవరకు నాభి వరకు మడత పెట్టాలి. కుడి చెయ్యి సపోర్ట్ గా నేలను పట్టుకొని ఉండాలి అతను. ఈ చెయ్యి మీద తల ఇట్లా ఉండాలి సార్. ఈ చెవు ఉంది కదా, ఈ చెవు ఉంది కదా సార్, ఈ చెవు ఇక్కడ ఉండాలి సార్ మన మజిల్ మీద. ఇట్లా పెట్టేయడం వల్ల ఏమైందంటే నోరు భూమికి ఒక 1 ఇంచ్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ 1 ఇంచ్ డిస్టెన్స్ లో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నీరు ప్రెజర్ ఏర్పడి బయటకు వచ్చేస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్లు ఉంటే చెప్పండి సార్ ఏదన్నా.